ఈ వీడియోలో మనం లంబరేఖలు మరియు సమాంతర రేఖల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ రెండు రేఖలు ఎలా ఉన్నాయో చూడండి. ఇది ఒక రేఖ, ఇది మరొక రేఖ. ఈ రెండు రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకున్నాయి. దానిని నేను ఓగా గుర్తించాను. అయితే ఈ రెండు రేఖలు ఓ దగ్గర ఖండించుకున్న సమయంలో అవి ఏర్పరిచే కోణము 90 డిగ్రీలుగా ఉంది అనుకుందాం. అయితే ఒక దిశలో 90 డిగ్రీలు ఉంటే మిగతా 3 దిశల్లో కూడా అది 90 డిగ్రీల కోణాన్నే ఏర్పరుస్తుంది. అలా ఎందుకు ఏర్పరుస్తుందో మనం ముందు వీడియోలో తెలుసుకోబోతున్నాము. అయితే ఇక్కడ మీ ఊహ ఏమిటి అంటే అవి 4 దిశల్లోనూ 90 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తాయి, లేదా 4 దిశల్లోనూ సమానమైన కోణంగా ఉంటాయి. అయితే ఇలా రెండు సరళ రేఖల మధ్య కోణం 90 డిగ్రీలుగా ఉంటే ఆ సరళ రేఖల్ని మనం లంబరేఖలు అని పిలుస్తాం, లేదా పర్పెండిక్యులర్ లైన్స్ అంటారు. అంటే ఇంగ్లీష్లో పర్పెండిక్యులర్ లైన్స్. అలా కాకుండా రెండు సరళ రేఖలు ఇలా ఉన్నాయి అనుకుందాం. మీరు గమనించండి, ఆ రెండు సరళ రేఖలు ఎక్కడా ఖండించుకోవడం లేదు, మరియు ఒక స్థిర అక్షము దృష్ట్యా అవి ఒకే రకమైన కోణాన్ని ఏర్పరుస్తాయి. అంటే ఇక్కడ రెండు సరళ రేఖలు కూడా ఒకే రకమైన కోణము తీటా ఒకే కోణాన్ని ఏర్పరుస్తాయి. ఆ రెండు సమానం. ఇలాంటి సరళ రేఖల్ని మనం సమాంతర రేఖలు అంటాం, లేదా ప్యారలల్ లైన్స్ అంటాం ఇంగ్లీష్లో. అయితే ఈ రెండు రకాలు కాకుండా మరొక విధంగా కూడా సరళ రేఖలు ఉండవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే రెండు సరళ రేఖలు ఖండించుకున్నాయి. వాటి ఖండన బిందువు ఓ మరియు వాటి మధ్య ఉన్న కోణము తీటా. అవి ఖండించుకున్నాయి కాబట్టి ఖచ్చితంగా సమాంతర రేఖలు కాదు. అలానే వాటి కోణము గనక, అంటే వాటి రెండు మధ్యలో ఉన్న కోణము గనక 90 డిగ్రీలు కనుక కానట్లయితే అటువంటి రేఖల్ని మనం ఖండన రేఖలు అంటాం. లేదా మరొక రకంగా చెప్పాలి అంటే లంబరేఖలు కాదు మరియు సమాంతర రేఖలు కాదు, కేవలం ఖండన రేఖలు మాత్రమే. అంటే అవి ఖండించుకుంటున్నాయి అంతే తప్ప వాటిని మనం లంబరేఖలు అనకూడదు, సమాంతర రేఖలు అని కూడా అనకూడదు. మనం ఏం నేర్చుకున్నాం? లంబరేఖలు అంటే ఏమిటి మరియు సమాంతర రేఖలు అంటే ఏమిటో తెలుసుకున్నాం.